అంటే మనం అబ్జర్వ్ చేస్తే అధికారం తప్పించి వాళ్ళకి ఏం అవకాశాలు ఉన్నాయి అధికారంలో? అదే మీరు ఆ ప్రశ్న అంటారు కాబట్టి పేరుకే కదా అది. మీరు ఆ ప్రశ్న అంటారు కాబట్టి అంతకంటే ఉంది. ప్రాంతీయ పార్టీలో అంతకంటే మీరు ఇంకేం ఊహిస్తారు వర్మ గారు? ప్రాంతీయ పార్టీల్లో అంతకంటే మీరు అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎందుకు సార్ చైర్మన్ పదవులు ఇచ్చిన వాళ్ళు లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు హ్యాపీగానే ఉండేది, వాళ్ళకి ఎంత ఫండ్ అనేది ఉండేది. అసలు ఏ ఫండ్ లేకుండా ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారని కదా ఆయన మీద ఉన్న ఆరోపణలు. రూపాయి కూడా లేదండి. 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు హోంమంత్రులుగా పనిచేశారు. మీకు తెలిసినటువంటి వ్యక్తి. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా వాళ్ళు హోంమంత్రులని? అనిపించిందా మీకు? ఏదన్నా పని మీద ఎప్పుడన్నా వాళ్ళతో ఏమైనా కనీసం ఏదైనా హోంగార్డుని లేదా కానిస్టేబుల్ అయినా ట్రాన్స్ఫర్ చేసే అధికారం వాళ్ళ చేతులు? నేను విమర్శించడం కాదు, ప్రాంతీయ పార్టీల్లో మీరు ఇంతకంటే గొప్పగా మీరు ఆశించలేరు అంటున్నా నేను. 23 మంది ఎమ్మెల్సీలని ఒకే రోజు అనౌన్స్ చేస్తే 23 మందిలో 19 మంది డైరెక్ట్గా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి. ఇది గత చరిత్రలో జరగలేదు కదా. తర్వాత ఇది అటువంటి అనేక ఈక్వేషన్స్. 200 స్థానాలు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు, 200 స్థానాలు అభ్యర్థులను ప్రకటిస్తే డైరెక్ట్గా 100 స్థానాలు ఆయన ఏదైతే మొదటి నుండి ప్రయోగం చేస్తున్నాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాడు. ఇది సాధారణ విషయం. మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళుంటారు కదా, రాజకీయ పదవులు ఇది సరే. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పెత్తందారులు వాళ్ళ వాస్తవంగా దైనందినమైన ఇది దాంట్లో పెద్ద మార్పు రాలేదని అభిప్రాయం. చాలా మార్పు వచ్చింది. అది కాదు, వాళ్ళ దైనందిన వ్యవహారాలు, రాజకీయ పదవులు, సంక్షేమ పథకాలు ఇది ఓకే, కానీ దళితుల మీద అత్యాచారాలనండి, లేదా మహిళల స్థితిగతులనండి, లేకపోతే కేసులు, ఇంకా పోలీసులు ఆ కేసులు సరే వీటి మీద ఒక తీవ్ర విమర్శ, కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి కదా. అదే కొనసాగింపుగా చెప్పబోతున్నాను గారు. ఇంతకుముందు ఏ పని కావాలన్నా సరే ఆ గ్రామంలో ఉండే సర్పంచ్ దగ్గర, ఆసామి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు ఈ పని కావాలండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి నుండి ఏ పని అవసరమైనా వాలంటీర్ ఇంటికి వచ్చి, అది స్థలమైనా లేదంటే ఇల్లు అయినా ఏదన్నా ప్రభుత్వ లబ్ధి పొందేటువంటి పథకమైనా ఏదైనా సరే ఇంటి గడప వద్దకు వాలంటీర్ని పిలిపించుకొని పని చేయించుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఇది గ్రామీణ వ్యవస్థలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు. వాళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి కదండి, పబ్లిక్ గానే ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి కదా వాలంటీర్ వ్యవస్థ. మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినా కూడా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు లేకుండా వ్యవస్థ నడవటం, అందులో ఇంత బహుళ వర్గాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆరోపణలు లేకుండా నడుస్తాయంటే పొరపాటు. ఎందుకంటే ఆరోపణలు తీవ్ర ఆరోపణలు కదా, ఆరోపణలు వేరు, తీవ్ర ఆరోపణలు వేరు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడేది కదా. అంటే బహుశా అది కూడా అనుమానాలే కదా సార్. అసలు ఇలా జరుగుతుందా అని చాలా మంది చర్చించుకున్నారు. వర్మ గారు, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రతిస్పందనని బయటకు తెలియపరిచేది మీడియా, తర్వాత రాజకీయ పార్టీలు. నిజంగా అదే ఆరోపణలు వస్తే 5,000 ఇస్తానన్నటువంటి జీతాన్ని 10,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేవారా? 5,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దారుణంగా విమర్శించి లేదు దీన్ని నేను కంటిన్యూ చేస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను అని అనేవారా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించేవారా? బీజేపీ దాన్ని ఆమోదించేదా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. 1000% కనబడింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానే వాలంటీర్లు వారధులు, సారథులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఓటర్ ఏ పార్టీ వాడు అనేది ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి, ఏ ఓటర్కి ఎంత ప్రభుత్వ లబ్ధి జరిగిందని తెలుసుకునే దగ్గర నుండి, ఉదయాన్నే నిద్ర లేపి వాళ్ళని పోలింగ్ తీసుకెళ్లే వరకు అద్భుతంగా. సార్ నేను సుమారు 70 మంది ఎమ్మెల్యేల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నానండి. వాళ్ళు వాలంటీర్, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థాయి వాలంటీర్లకు ఇచ్చారు. వాళ్ళు 90 మార్కులు వాళ్ళు 100కి వేస్తే 100 వీళ్ళకి ఎంత ఇస్తారంటే 80 మార్కులు ఇచ్చారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆరోపణలు నేను